హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో జరుగుతున్న పొలిటికల్ డ్రామా, ఎమోషన్ అండ్ లీగల్ ఫైట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీఆర్ఎస్ లీడర్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ మాగంటి సునీత గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సునీత గారు నామినేషన్ టైం నుంచి ఆమెకి నాన్ స్టాప్ ప్రాబ్లమ్స్, కాంట్రవర్సీస్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ మాగంటి సునీత గారు పొలిటికల్ ఎంట్రీ అనౌన్స్మెంట్ చేశారు. కేసీఆర్ గారు దానికి మాగంటి గోపీనాథ్ గారి లెగసీని కంటిన్యూ చేయడానికి ఆయన కూడా బీఆర్ఎస్ టికెట్ని మాగంటి సునీత గారికి అనౌన్స్మెంట్ చేశారు. పబ్లిక్ సెంటిమెంట్, సింపతితో స్టార్ట్ అయిన ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కొన్ని డేస్ తర్వాత సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. గోపి గారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాసిండు. మాగంటి సునీత గారు లీగల్గా మాగంటి గోపీనాథ్ గారికి వైఫ్ కాదు అని. ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారికి మా మదర్కి లీగల్గా ఎటువంటి డైవర్స్ అవ్వలేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసిండు. ఎవరు? మాగంటి గోపీనాథ్ గారి ఫస్ట్ వైఫ్ కొడుకు. ఈ కంప్లైంట్ బేస్ మీద ఏం డిమాండ్ చేస్తున్నా అంటే మాగంటి సునీత గారి నామినేషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆమె సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో రాంగ్ మ్యారిటల్ స్టేటస్ అని చెప్పేసి ఉందని ఆయన డిమాండ్ చేస్తుండు. ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక అఫీషియల్ కంప్లైంట్ వచ్చింది దీని గురించి. ఈ విషయం మీడియాలో కూడా ఫుల్ కవరేజ్ అయిపోయింది. బీఆర్ఎస్ క్యాండిడేట్ మ్యారేజ్ అండర్ క్వశ్చన్ అని చెప్పేసి హెడ్లైన్స్లో కూడా వచ్చింది. సునీత గారి ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోయి సింపతి స్టోరీ కాస్త లీగల్ ఫైట్ లెక్క మారిపోయింది. దీని అపోజిషన్ పార్టీస్ కూడా మంచి క్యాచ్ చేసుకుంటున్నాయి అనమాట. లైక్ ఓటర్స్కి డౌట్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే లైక్ సింపతి కాస్త లీగల్ ఫైట్ లెక్క మారిపోయింది. ఇప్పుడు సునీత గారికి మెంటల్ ప్రెషర్తో పాటు పబ్లిక్ లీగల్ ఫైట్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్లో దాదాపు 200కు పైగా నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసారు. దాని తర్వాత చాలామంది నామినేషన్ రిజెక్ట్ కూడా అయినాయి. అది ఏమైందంటే సునీత గారి నామినేషన్ కూడా ఛాలెంజ్ చేస్తారు అని సేమ్ కంప్లైంట్ బేస్ మీద అని చెప్పేసి అనుకున్నారు అందరూ. బట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మ్యారేజ్ స్టేటస్ అనేది మా పరిధిలోకి రాదు, అది సబ్ జ్యుడిషనల్ మ్యాటర్ అని చెప్పేసి అది కోర్టు డిసైడ్ చేస్తుంది. మేము దీన్ని పట్టుకొని నామినేషన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ మాకు లేదు అని చెప్పేసి ఆమె నామినేషన్ని అప్రూవ్ చేసారు అనమాట. ఒకవేళ సునీత గారి నామినేషన్ రిజెక్ట్ అయితే దానికి ఆల్టర్నేటివ్గా విష్ణువర్ధన్ నామినేషన్ కూడా వేయించారు అనమాట. సునీత గారికి విష్ణువర్ధన్ గారికి ఇద్దరికి ఇచ్చిన బీఫామ్ బీఆర్ఎస్ నుంచి సేమ్ ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వన్స్ ఒక పార్టీ ఒక క్యాండిడేట్కి బీఫామ్ ఇచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ కూడా సేమ్ బీఫామ్ తోటి నామినేషన్ ఫైల్ చేస్తే అది వ్యాలిడ్ కాదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి నామినేషన్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఈ ఇష్యూ వల్ల ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది లేట్గా స్టార్ట్ అయింది. లీగల్ డౌట్స్ వల్ల లోకల్ ఉండే క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మీన్వల్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ అగ్రెసివ్గా గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయిన్లో పాపులారిటీ పెంచుకుంటుండు. కానీ సునీత గారికి ఏంటంటే డబుల్ ఛాలెంజ్ ఉంది. లీగల్ ప్రెజర్ ఒకటి, పొలిటికల్ కాంపిటీషన్ ఒకటి. సో ఈ జూబ్లీహిల్స్లో పబ్లిక్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయినారు. గోపీనాథ్ గారి ఫ్యామిలీకి సింపతి ఉండాలి అని కొందరు కోరుకుంటే ఇంకొక వన్ సైడ్ ఎట్లున్నదంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల న్యూ క్యాండిడేట్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ కంటెంట్ తోటి ఉన్నారనమాట జూబ్లీహిల్స్ వాళ్ళు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ డైరెక్ట్గా పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట బీఆర్ఎస్ పార్టీకి. ఇట్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ ఎమోషన్, లీగల్ ఫైట్ అండ్ పొలిటికల్. ఫ్రమ్ లూజింగ్ అవర్ హస్బెండ్ నుంచి, సింపతి ఎక్స్పెక్టేషన్ నుంచి, క్యాంపెయిన్ ప్రెజర్ వరకు ఇవన్నీ మాగంటి సునీత గారు ఫేస్ చేస్తున్నారు రీసెంట్ టైంలో. ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది సింపతి విన్ అవుతుందా లేకపోతే కాంట్రవర్సీ డామినేట్ చేస్తుందా అని చెప్పేసి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాగంటి సునీత గారికి సింపతి ఓట్ వల్ల బెనిఫిట్ అవుతుందా లేకపోతే లీగల్ డ్రామా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందా అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.